అధ్యక్ష ఎన్నికలు అగ్రరాజ్యంలో వేడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. హోరాహోరీగా డెమోక్రటిక్ అభ్యర్థి అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిబేట్, పలు బహిరంగ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల అజెండాపై విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో అగ్గిరాజుకుంది. తాజాగా పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచార ర్యాలీ సభలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నానికి పాల్పడి సీక్రెట్ సర్వీస్ పోలీసుల కాల్పుల్లో మరణించిన దుండగుణ్ణి 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా FBI గుర్తించింది. ఈ కేసును హత్యాయత్నంగా పరిగణిస్తున్న పోలీసులు ఆ దిశగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ట్రంప్ కు గురిపెట్టిన బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణానికి తెగించిన క్రూక్స్ ఎవరు? మాజీ అధ్యక్షుడిని గన్తో కాల్చి చంపాల్సిన అవసరం ఏంటి? కాల్పులకు తెగబడేందుకు క్రూక్స్ ను పురిగొల్పిన పరిస్థితులు, అతడి నేపథ్యం గురించి తెలుసుకునేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెన్సిల్వేనియాలో బెథెల్ పార్క్ హై స్కూల్ నుంచి 2022లో డిగ్రీ పూర్తి చేసిన థామస్ ఒక మంచి విద్యార్థి అని అతని స్నేహితులు, టీచర్స్ చెప్పారు. కానీ అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతను మిలిటరీ డ్రెస్లు వేసుకునేవాడని తెలిపారు. ఎక్కువగా హాంటింగ్ వీడియో గేమ్స్ ఆడేవాడు. ఎవరితో ఎక్కువగా కలవకుండా అమాయకంగా వింతగా ఉండడంతో స్కూల్లో అతన్ని అందరూ ఆట పట్టించడం, ఏడ్పించడం చేసేవారు. అయితే క్రూక్స్ అప్పుడప్పుడు వర్తమాన రాజకీయాలు, ట్రంప్ గురించి మాట్లాడేవాడని తెలిపారు. తనకు 2021లో 18 ఏళ్లు నిండగానే క్రూక్స్ రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ మరోవైపు అతను అదే సమయంలో బైడెన్ పార్టీకి విరాళం కూడా ఇవ్వడంతో క్రూక్స్ డెమోక్రటిక్ పార్టీ సపోర్టా లేక రిపబ్లికన్ పార్టీ సపోర్టా అని రాజకీయ చర్చ జరుగుతోంది. కాగా రాజకీయాల్లో క్రూక్స్ కు ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పలేదని స్కూల్లో క్రూక్స్ తో పాటు చదివిన అతని స్నేహితురాలు సారా డి ఏంజిలో తెలిపారు. అలాగే ట్రంప్ అంటే అతనికి ద్వేషమని కూడా ఏ సందర్భంలోనూ చెప్పలేదని తెలిపింది. కానీ క్రూక్స్ ఒక మంచి స్టూడెంట్, ఎప్పుడు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవాడని, మిగతా ఫ్రెండ్స్ తో ఎక్కువగా కలిసేవాడు కాదని పేర్కొంది. కాగా క్రూక్స్ కార్లో ఓ అనుమానాస్పద వస్తువును కూడా పోలీసులు గుర్తించారు. దీన్ని ప్రస్తుతం బాంబ్ టెక్నీషియన్లు పరీక్షిస్తున్నారు. పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి మృతదేహం లభించిన భవనం AGR ఇంటర్నేషనల్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు భద్రతా సిబ్బంది. ఇది గాజు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పరిశ్రమకు ఆటోమేటిక్ పరికరాలను సరఫరా చేసే అంతర్జాతీయ సంస్థ. ఈ కంపెనీ ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికన్ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. అయితే ఒక అంతర్జాతీయ కంపెనీ భవనంలోకి దుండగుడు ఎలా ప్రవేశించాడు అనేది ఆరా తీస్తున్నారు పోలీసులు. అంత పెద్ద కంపెనీలోకి వెళ్లాలంటే భారీ చెకింగ్ ఉంటుంది. ఈ కంపెనీలో ఉండేవారు ఎందుకు గమనించలేదు అని కూడా ఆరా తీస్తున్నారు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతేకాకుండా దుండగుడు ట్రంప్పై కాల్పులు జరిపేందుకు ఆ భవనాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, అంత పెద్ద కంపెనీ అయ్యున్నా దుండగులు ఎలా వెళ్ళగలిగారు తదితర అంశాలపై US సీక్రెట్ సర్వీస్ సిబ్బంది దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. క్రూక్స్ ఫోన్లోని సమాచారం ఆధారంగా హత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నిందితుడు ఉపయోగించిన గన్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్ అని తెలిపారు. ట్రంప్ పై కాల్పులు జరిపిన సమయంలో కూడా క్రూక్స్ ఒక మిలిటరీ హాంటింగ్ డ్రెస్ ధరించి ఉన్నాడని స్థానిక మీడియా తెలిపింది. ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న ప్రదేశానికి సమీపంలోని ఒక ఫ్యాక్టరీపై క్రూక్స్ తన తండ్రికి చెందిన AK-47 రైఫిల్ తీసుకుని వెళ్లాడు. దాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్టు గుర్తించామని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI అధికారి పేర్కొన్నారు. ట్రంప్
ప్రసంగం మొదలుపెట్టిన కాసేపట్లోనే క్రూక్స్ కాల్పులు మొదలుపెట్టాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయం కాగా 50 ఏళ్ల కొరే కొంపెరెటోర్ అనే రిపబ్లికన్ వాలంటీర్ చనిపోయాడు. బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలి ఆ తర్వాత ట్రంప్ వెనక ఉన్న కొరే శరీరంలోకి దిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక క్రూక్స్ కు మెంటల్ డిజాస్టర్ ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ ఆధారాలు దొరకలేదని కూడా అధికారులు తెలిపారు. అతడికి మిలిటరీ వ్యక్తులతో కూడా ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఒంటరిగానే ఈ హత్యాయత్నానికి క్రూక్స్ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్రూక్స్ రాజకీయ నేపథ్యంపై కూడా అస్పష్టత నెలకొంది. ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ గతంలో డెమోక్రటిక్ పార్టీకి కూడా విరాళం ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. అతడి డిస్కార్డర్ సోషల్ మీడియాలో అకౌంట్లో రాజకీయపరమైన అంశాలు చర్చించిన ఆధారాలు కూడా దొరకలేదు. మరోవైపు నిందితుడి తండ్రి కూడా మీడియాతో ఘటనపై స్పందించారు. తన కుమారుడి చర్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకున్నాకే స్పందిస్తానని పేర్కొన్నారు.